ఎవరైనా సరే అసలు మద్యం తాగారు అంటే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది కదా. ఎందుకంటే ఒక మనిషి మద్యం తాగాడు అంటే బయటికి వెళ్ళాడు అంటే జనాలతో గొడవ పెట్టుకుంటాడు. అలా కాకుండా ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గొడవ పెట్టుకుంటాడు. అంటే ఇలా మరి మద్యం మొత్తులు అసలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది కూడా చెప్పడం చాలా కష్టం. అయితే మరి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషనే మనకి కొమరంభీం ఆసిఫాబాద్లో జరిగిందనమాట. అయితే అసలు మ్యాటర్ ఎందుకు భయ అంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు మరి ఒక టీచర్ అయి ఉండి అతను మద్యం తాగొచ్చి స్కూల్కి వచ్చాడు అనమాట. అయితే మరి అక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత ఏం చేశాడు, పిల్లలకు పాఠాలు చెప్పాడు అనుకుంటున్నారు. పాఠాలు చెప్పలేదు, ఆయన స్కూల్కి వచ్చి ఆ మద్యం మత్తులో పడుకుండిపోయాడు. పడుకోవడం అంటే బెంచ్ మీద పడుకోవడం కాదు, ఏకంగా కింద పడిపోయాడు. ఏంద్ర ఈ విధంగా కింద పడిపోయాడు అని చెప్పేసి మరి అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చూసిన తర్వాత మరి లేకపోవట్లేదు, ఎంత లేకున్నా సరే. మరి ఏంద్ర ఈ విధంగా లేకపోవట్లేదు అని చెప్పేసి మరి అధికారులకి తెలియజేశారు. సో ఇప్పుడు వాళ్ళు విచారణ చేపట్టి దాని తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఇతను మద్యం దాకా వచ్చేసి ఈ విధంగా చేశాడని చెప్పేసి మరి వాళ్ళైతే నిర్ధారించడం జరిగిందనమాట. సో మరి ఇటువైపు ఉపాధ్యాయుడు అని చెప్పేసి అతనికి కొంచెం కూడా క్రమశిక్షణ లేకుండా, దాని తర్వాత అతని విధులను కూడా సరిగ్గా నిర్వర్తించకుండా ఈ విధంగా తాగొచ్చాడని చెప్పేసి అతన్ని ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగిందనమాట.